ఏం సార్ వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా భారీ ఎత్తున చేపట్టినట్టుంది. ఎలా జరిగింది కార్యక్రమం? ఏంటి ప్రజా ఉద్దేశం? ఉద్యమాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పరిపాలించిన తీరు, దాని వ్యవహారం మొత్తం కూడా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది. నిన్నే ఆ కాల్ కూడా మండల కేంద్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు సార్. ఎప్పుడు రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రాజధానికి ఆయన వ్యతిరేకం అన్నట్టుగా, అమరావతికి ఆయన వ్యతిరేకం అన్నట్టుగా భావించినట్టుగా కొంతమంది ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు తమంతట తాము కుమిలిపోవటం మాత్రమే కాకుండా ఖచ్చితంగా జగన్ గారి చెవిని కూడా కొన్ని వాస్తవాలు వేయాలి. జగన్ గారు మాట్లాడటమే కాదు, మేము కూడా మీకు అండగా ఉంటాం, లేకపోతే మీరు మాకు అండగా ఉంటాం, రెసిప్రొకేషన్. సో రాజధాని నుంచి కొంతమంది రైతులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది, కలవటం అనేది ఇది ఒకదానికి డెఫినెట్గా సంకేతం అయి ఉండాలి. అది ఏమిటి, దేనికి సంకేతం అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. రెండవది, ప్రభుత్వ విధానాల్లో ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు భావించేది వాళ్ళకి రిక్రూట్మెంట్. డిఎస్సిలో 1600 పోస్టులు వేశారు, 16,000 అనుకుంటా, 16,000 పోస్టులు వేశారు. దాన్ని 16,000 మెగా అన్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130,000 పోస్టులు ఇచ్చింది, 130,000 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ 16,000 పోస్టుల్లో క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లిస్టులో లేకుండా పోయారు. సో ఇది నిరుద్యోగుల్లో ఒక ప్రపంచంలా వ్యాపించేసింది. ఏం జరిగింది డిఎస్సిలో, మెగా డిఎస్సిలో ఏం జరిగింది, అవకతవకలు ఎక్కడ? తేరా చూస్తే నీకు స్పోర్ట్స్ కోటా అనే పేరుతోటి పేకాట ఆడుకునేవాడు కూడా ఉద్యోగం వచ్చేసి, అది బ్రిడ్జ్ ఆర్ట్ అనేది, అది బ్రిడ్జో పేకాటో ఏదో వదిలేద్దాం, దానికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అంశాలు ఏంటంటే మనకు తెలియనటువంటి ఆటలు ఎక్కడో ఉంటాయి, అవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి ఉండకపోవచ్చు. లేకపోతే ఇక్కడ ఓల్డెస్ట్ ఒక ఆట ఉండొచ్చు, అక్కడ లేకపోవచ్చు, దానికి బ్రిడ్జ్ ఆటో లేకపోతే ఏదో పెట్టుకుంటారు. సో అక్కడ దాకా వెళ్ళిపోయినటువంటి ఒక సందేహం ఏదైతే ఉందో, ఎక్కడో ఏదో జరిగింది. ఆ నిరుద్యోగులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పేరుతోటి ఒక కాలు ఇచ్చింది రాష్ట్రంలో. యూత్ వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ను ముట్టడించారు. దానిలో వీళ్ళు కూడా కలిశారు, నిరుద్యోగులు కూడా కలిశారు. వాళ్ళ తర్వాత ఏమి అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా కలవాలండి అని అడిగారు. సో నిరుద్యోగ యువకులు లేకపోతే యూత్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయటం అనేది ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక సంకేతానికి కారణమని నేను భావిస్తాను. ప్రధానంగా దాదాపు 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల తరపున ఉద్యమాలు చేస్తూ ఉంది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పోవటం, ఆ వచ్చే జనాల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేక పోలీసులు, లేకపోతే వర్షాలు వచ్చినా వాళ్ళందరూ కూడా జగనన్న వెంటబట్టడం, ఈ మొత్తాన్ని చూసి పోలీసులతోటి ప్రభుత్వాన్ని నడిపే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజలే ముందుగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నటువంటి అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రజల నాడి తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా, లేకపోతే మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన ఒక వారం రోజులు ఒక కాల్ ఇచ్చాడు. మీరు చెప్పినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు మీరు చూడండి, వెన్నుపోటుకు 2 ఏళ్ళు. దానికన్నా ముందు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు నేను మీకు 3 చెప్పాను. ఒకటి రైతులు, ఒకటి యూత్, 3వది నిరుద్యోగులు. వీళ్ళందరూ బయటకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కొంతమంది చేతుల్లో పెట్టుకొని చేస్తున్న పరిపాలన, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ మొత్తాన్ని కూడా ఏమన్నా నెరవేర్చే పరిపాలన ఈరోజు మోసం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయన కాకముందు నేను ప్రశ్నిస్తాను, కూటమిలో చేరి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానంటే ఆయన తెలంగాణలో కొన్ని కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈజ్ నాట్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఈజ్ దేర్ టు పర్చేజ్ ద ప్రాబ్లమ్ నౌ. హీ హెస్ బికమ్ ఎ హెడేక్. ఆయన ఏంటి డిప్యూటీ సీఎం ఏమో,
నేను ఈరోజు శాటిలైట్ సీఎం, ఉపగ్రహాలు ఉంటాయి చూడండి, ఇస్రోలో మనం పంపిస్తాం రాకెట్లు, అవి కక్షలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. దేని చుట్టూ? ఇంకో దాని చుట్టూ. ఏ కక్ష అయితే నిర్దేశిస్తామో ఆ కక్షలో తిరుగుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు కావాలని, ముఖ్యమంత్రి కావాలని లేదట. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మొన్న విచిత్రంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చేసి ఆయన రకరకాలుగా మాట్లాడే క్రమంలో నా ముఖానికి అక్కడే నేను ముఖ్యమంత్రి కాలేకపోతాను, ఇక్కడ ఎందుకు అవుతాను, నేను ఓన్లీ శాటిలైటే కదా, మీరు శాటిలైట్ను కూడా ఇక్కడ వేసుకొనివ్వరా అని ఒక మాట మాట్లాడాడు. అంటే కూటమిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళేమో స్పెక్టేటర్గా ఉండిపోయారు. మీరు చూడండి, రోల్ ఆఫ్ బీజేపీ ఇన్ ద కూటమి ఇన్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ సైలెంట్ స్పెక్టేటర్స్. ఎక్కడైనా మాట్లాడుతున్నారా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. రాబోయే కాలంలో బీజేపీ ఎలా ఎదుగుతుందో ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ వైజ్ ఎనఫ్. రెండో వ్యక్తి ఏమో నేను అది చేస్తాను ఇది చేస్తాను వచ్చిన వ్యక్తి ఎక్కడ చేయకుండా చతికిలో పడిపోయి కూర్చున్నాడు. నిన్నే విన్నాను నేను, అసలు ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన స్ట్రైట్గా ఇలా కూర్చోలేక ఇలా జారిపోయి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఇలా కూర్చున్నాడు ఇలా. అంటే ఇది శాటిలైట్ కదా, తిరుగుతూ ఉంది. సో ఈ అంశాలను చూసినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అనేకమైన సమస్యలతోటి బొగ్గును మండిపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాలు ఇస్తే ఆ కాలుకి ప్రజలు స్పందిస్తున్నటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నాడు. డిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఈరోజు డిఎస్సి మీద అనేకమైన అభియోగాలు వచ్చాయి. దగా డిఎస్సి అన్నాం, మోసం జరిగిందన్నాం. బంగారు పథకం వచ్చినోడికి, గోల్డ్ మెడల్ వచ్చినోడిని తీసేసి నువ్వు బ్రాంజ్ వచ్చినోడికి ఉద్యోగం ఇచ్చేసావు. 100 మీటర్స్ స్ప్రింట్ ఉన్నవాడికి తీసేసి నువ్వు 400 మీటర్లో వెనకాల వచ్చినోడికి ఇచ్చేసావు. లేకపోతే నీకు అద్భుతమైనటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడిని తీసేసి సర్టిఫికేట్ లేనివాడికి ఇచ్చేసావు. పోస్టులు అమ్ముకున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది? దీని మీద ఒక ఎంక్వైరీ వేయమను, సిబిఐ ఎంక్వైరీ వేయమను. ఎందుకు వెళ్ళైపోయింది ప్రభుత్వం?